హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన శైలిలో రాజకీయాలు షురూ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి భారం తగ్గించారు. పార్టీ బాధ్యతలు పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకున్న ఆయన మొన్నటి వరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పెద్దగా మీడియాలో ఫోకస్లోకి రాలేదు. వివాదాస్పద కామెంట్లు చేయలేదు. వేరే విషయాల జోలికి రాజకీయాల కామెంట్ల విషయాల్లో ఆచితూచిగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచే తన దూకుడుని ప్రదర్శిస్తున్నారు. ఈరోజు రాజకీయంగా డిస్కషన్కి వస్తున్న అంశం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ఈరోజు జరగబోతోంది. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా మామూలుగా కేటీఆర్ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలను, తెలంగాణ సెంటిమెంట్ను, ఆత్మాభిమానాన్ని అవమానించడమే అని చెప్పి ఘాటు వ్యాఖ్యలతో ఆయన పోస్ట్ చేయడాన్ని అదే శైలిలో అదే తీవ్రతతో ఎదుర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్. చదువుకున్నానని చెప్తున్న కేటీఆర్కు అసలు పరిజ్ఞానం ఉందా? రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విషయంలో అవమానకరంగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టు? అమరవీరుల అమరజ్యోతి ఏర్పాటు చేసిన చోట తెలంగాణ కోసం చనిపోయిన ఒక్కరి పేరన్నా దాంట్లో పొందుపరిచారా అని నిలదీశారు మహేష్ కుమార్ గౌడ్. ఇది ఇప్పుడు చర్చకు వస్తుంది. దీంతో పాటు అసలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాల కల్పనలో మీరు ముందుంటే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద, ఆత్మగౌరవం దక్కలేదనే విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారు. మీరు అది గుర్తెరగండి ముందు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం మూలంగా కేటీఆర్కు ఘాటు సమాధానం దొరికింది. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుకు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన తీరుకు చాలా తేడా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ చాలా హుందాగా తను మాట్లాడిన కేటీఆర్ మాట్లాడిన అంశాలపైనే సూటిగా ఎక్కుపెట్టి మాట్లాడారు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ వ్యక్తిగత దూషణలకు కానీ లేకపోతే ఆయన వాగ్దాటి కానీ వేరేగా ఉంటుంది. కానీ మహేష్ కుమార్ గౌడ్ సబ్జెక్టు పరంగా మాట్లాడిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. కేటీఆర్ మాట్లాడిన ప్రతి విషయానికి, ప్రతి సబ్జెక్టుకు ఆయన వర్డ్ టు వర్డ్, కామెంట్ టు కామెంట్ కౌంటర్ ఇవ్వడం అనేది ఈరోజు పొలిటికల్ సర్కిల్లో స్టేట్లో అదొక వైరల్ అవుతా ఉంది. అంటే పిసిసి చీఫ్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్న ఇష్యూలో ఆయన స్పందించిన తీరును బట్టి చూస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒక బలమైన సబ్జెక్టు పరమైన వ్యక్తికి సముచిత స్థానం ఇచ్చారనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కానీ ఇతరులు కానీ దీన్ని గ్రహించాల్సిన పరిస్థితులు ఆయన క్రియేట్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఒక్కరే రేవంత్ రెడ్డి ఇటు పార్టీ బాధ్యతలు, ఇటు ప్రభుత్వం బాధ్యతలు చూసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా పార్టీ బాధ్యతలు మోయడానికి మహేష్ కుమార్ గౌడ్ సంసిద్ధమయ్యారు. ఇక తొలి రోజు నుంచే ఆయన షురూ చేశారు. ఇక పార్టీ బాధ్యతల్ని ఏ విధంగా తీసుకెళ్తారు? కేటీఆర్కు కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి కొంత ఇంకా స్టెప్ బ్యాక్ కావడం, మహేష్ కుమార్ గౌడే ఇంకా ముందుకు పోవడం అనేది ఈ ఇష్యూని బట్టి చూస్తుంటే అర్థమవుతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ పోవడం అనేది దాన్ని ఎవరు కూడా, అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటల్ని పోల్చి చూస్తే గనక మహేష్ సబ్జెక్ట్ వైజ్గా వెళ్తున్నారు. ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు తనదైన శైలిలో ధీటుగా సమాధానం ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది, రాహుల్ గాంధీ ఏంది, రాజీవ్ గాంధీ ఏంటి, ఆ ఉద్యమ నేపథ్యము ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమం, అన్ని పరిస్థితులను ఆయన కూలంకషంగా దాన్ని కౌంటర్ ఇస్తున్న క్రమంలో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. పార్టీని బలోపేతం చేసే దిశగా మహేష్ కుమార్ గౌడ్ వేస్తున్న తొలి అడిగే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది.